హాయ్! హలో అండి. ఇవాల్టి మినీ వ్లాగ్‌లో వచ్చేసి మనము ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూసేద్దాము. అంతకన్నా ముందు మా బుడ్డదైతే నేను కూడా చేస్తాను వీడియో అనేసి ముందుకైతే వచ్చేసింది. ఇంకా ఎగ్ బుర్జీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి మా వారి స్టైల్ అండి. చాలా బావుంటుంది ఎగ్ బుర్జీ. మాకెప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదైనా త్వరగా అయిపోవాలి ఎగ్‌తో అనుకుంటే ఇలా అయితే ట్రై చేస్తాము. ఇప్పుడు ముందుగా అయితే మనము ఎగ్స్ తీసుకోవాలి. అలాగే ఎగ్స్ తీసుకొని అవి పగలగొట్టుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం అలాగే వేసాము అంటే అవి ఎలా ఉంటాయో తెలీదు. అది సమ్మర్ కదండీ! చాలా వేడి. పాడైపోతాయి మోస్ట్ ప్రాబబ్లీ. అందుకోసం నేనైతే ముందుగా పగలగొట్టుకొని ఇలా ఒక బౌల్‌లో అయితే వేసేసుకుంటాను. అలాగే ముందుగా మనకి ఎగ్ బుర్జీకి కావాల్సింది సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3-4 వరకు ఉల్లిపాయలండి. మనకి ఎక్కువ ఉల్లిపాయలైతే పడతాయి ఎగ్ బుర్జీకి. చాలా టేస్ట్ అయితే ఉంటది. అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇప్పుడైతే మనము ఎగ్ బుర్జీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే బావుంటది. అలాగే పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఆనియన్స్ వేసిన వెంటనే మనము ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకి త్వరగా అయితే అయిపోతాయి ఇది. అలాగే టేస్ట్ కూడా బావుంటది. అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత బాగా అందులో కొద్దిగా పసుపయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. నేను చెప్పడం మర్చిపోయాను. సో, ఇలా అన్నీ బాగా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని, మనం ముందుగా పగలగొట్టి పెట్టుకున్న గుడ్లునైతే అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు బాగా. మరీ ఎక్కువ కలపొద్దండి. కొద్దిగా ఇలా ఈ విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకొని మనకి ఎంత కావాలో అంత మాత్రము కారం అయితే యాడ్ చేసుకొని, మరి స్పైసీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర నేనేస్తాను అంటూ మా పాప అయితే వచ్చేసింది. కొద్దిగా కొత్తిమీరండి. ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సేపయితే ఫ్రై చేసుకుంటే సరిపోతాది. మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. చాలా బావుంటుంది గూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండండి. తప్పకుండా నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్‌గా టేస్ట్ చూసేసుకోండి. ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. మాకైతే అంతా సరిపోయింది. ఇది అన్నంలోకైనా, చపాతీకైనా చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.